మన మధ్యలోనికి గుంటూరు నుండి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ బృందం అంతా, అధ్యయన బృందం అంతా మన మధ్యలో ఉన్నారు. సంతోషంతో ఉన్న వారందరం బృందానికి ఆహ్వానం తెలియజేస్తూ గట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున అధ్యయన బృందానికి నాయకత్వాన్ని వహించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో అధ్యయన సదస్సులను, ఆత్మీయ కూడికలను ఏర్పాటు చేస్తున్న దైవజనులు ఆచార్య పిబి రవిప్రసాద్ గారికి, వారి టీం అంతటికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. దైవజనులు పిబి రవిప్రసాద్ గారిని, ఆచార్య పిబి రవిప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆ విధంగానే పాస్టర్ బాలశౌరి గారు, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గుంటూరు, వారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, సంతోషంతో చప్పట్లు పెట్టి వారిని ఆహ్వానించుకుందాం. పాస్టర్ రెవరెండ్ పృథ్వీరాజు గారిని కోర్ కమిటీ సభ్యులుగా ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ పరిశుద్ధరావు గారు కోర్ కమిటీ సభ్యులుగా ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ యు మోహన్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం వారి వేదిక మీదకి వస్తుండగా. పాస్టర్ వి రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు పెట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ రాజశేఖర్ గారు. పాస్టర్ రమేష్ డేవిడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రమేష్ డేవిడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ ఎన్ రమేష్ గారు, రమేష్ యోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ ఎస్ రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. పాస్టర్ జాన్ పాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎంత సంతోషమో ఈ రాత్రి. గట్టిగా చప్పట్లు కొడదాం. 11 మంది దైవజనులతో ఈ వేదిక అలంకరింపబడి ఉన్నది. పెద్దలు దైవజనులు పిబి రవిప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా త్వరలో రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కొరకు గాను మన మధ్యలో నుండి రెవరెండ్ ఎస్ రమేష్ గారు, వారు మన ఆరాధనలు నడిపిస్తారు. కొద్దిసేపు మనమందరము ప్రభువును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మనమందరం కూడా అయ్యగారు ప్రభు యొక్క సన్నిధిలో మనందరిని ఆరాధన నడిపిస్తారు. మనమందరం నిలవబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆరాధించుట కొరకు మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకొని దేవాతి దేవునికి స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో మన ప్రభువును, మన దేవుడునైన యేసయ్యకు స్తుతి ఆరాధన చేద్దాం. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని ప్రతి వారు కూడా ఆత్మపూర్ణులై దేవుని సాన్నిధ్యములో మనందరము కూడా ప్రభువుతో మమేకమై ఆయనలో మనము, మనలో ఆయన, ఈ ఆత్మీయ ఆరాధనలో మనందరం కూడా ప్రభు వైపు చూస్తూ ఆకాశ మహాకాశములు పట్టచాలని అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైనటువంటి దేవాతి దేవునికి నోరారా, మనస్సారా, హృదయమారా, అంతరంగం అంతటితో ప్రభువుని ఆరాధిద్దాము. మనపూర్వకంగా దేవునికి స్తుతి ఆరాధన చేద్దాము. స్వరములెత్తి కర్రములు తట్టి దేవునికి స్తోత్రాలాపన చేద్దాము. అందరూ కూడా స్వరములెత్తి ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవునికి స్తుతి ఆరాధన చెల్లిద్దాము. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, మహోన్నతుడా స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా స్తోత్రమయ్యా, జీవాధిపతి నీకు స్తోత్రము, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన స్తోత్రం, 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన,
యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడు పడదాం యేసయ్యకే మహిమ ఆరాధన సంపూర్ణమై నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నీవే నీ పరమో నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడు పడలే స్తోత్రం నీకే నా ఆరాధన నదులన్నీ నీ మహిమతో తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగును నీ బలమును పర్వత శ్రేణులు నీ ప్రకటించుచున్నవేగా నీవే 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 నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది నదుల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం ఆనంద పడదో మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము
స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం అయ్యా నైనా నిత్యము నా ప్రభువా 24 పెద్దలు 4 జీవులు కోటాను కోట్ల దేవదూతల చేత నిరంతరము యెహోవాయే పరిశుద్ధుడు యెహోవాయే పరిశుద్ధుడు అని నాయన గాన ప్రతిగానములందుచున్న దైవమా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అయ్యా ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడా మా మధ్య నివాసీనుడా ఉన్నావు నాయనా స్తోత్రమయ్యా అయ్యా నీ సంచారములు జరిగించుచున్నావయ్యా నీ ఆత్మకార్యములు జరిగించుచున్నావయ్యా కోలతలేని ఆత్మతో నింపుచున్నావయ్యా ఆత్మాభిషేకము నాయనా శబరి మధురకమశిమిర మందర థాంక్ యూ జీసస్ ఆల్మైటీ లార్డ్ నీకు స్తోత్రాలయ్యా ఆత్మదేవా నీకు స్తోత్రాలు నాయనా ఓ అభిషేకమా స్తోత్రం 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 అయ్యా నీకు వందనాలు 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 యేసయ్యా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా ఆదరణకర్త నీకు స్తోత్రమయ్యా అద్వితీయ సత్య దైవమా స్తోత్రం 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 స్తోత్రమయ్యా అయ్యా ప్రైజ్ అండ్ వర్షిప్ లార్డ్ స్తోత్రమయ్యా నీకే స్తుతి 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 నాయనా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఆత్మస్వరూపుడా నీకు వందనాలు సత్య స్వరూపుడా నీకు వందనాలు సమాధానకర్త నీకు స్తోత్రాలయ్యా అద్వితీయ దేవా నీకు స్తోత్రం స్తోత్రమయ్యా 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 ప్రార్థించుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళ మరొక పర్యాయము నీ పాద సన్నిధికి చేరి అయ్యా నీ బిడ్డలముగా నిన్ను స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. అత్యంత శ్రేష్టత కలిగిన సమయంలోనికి మమ్మల్ని నడిపించావు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. ఆరాధనలకు యోగ్యుడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ స్తుతి ఆరాధన అంతటి ద్వారా ప్రతి బిడ్డను మీరు సంధించినందుకు మీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ ఎడల నీ కృపను నాయనా మీరు నాయన కుమ్మరించినందుకు స్తోత్రాలు. నా కృప మీకు చాలునని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నాయనా నీ చిత్తమంతయు నాయన మీరు నెరవేర్చుచున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీరు సిద్ధపరిచిన ఈ కోచములు నాయనా అయ్యా నా తండ్రి మీ యొక్క దైవచనులు నిలువబడుచు ఉండగా అయ్యా వారిని పరిపూర్ణముగా నీ సిలువ చోటున మరుగుపరచుండయ్యా. నీవే కనబడాలి యేసయ్యా, నీవే వినబడాలి యేసయ్యా, నీ స్వరమునే గ్రహించాలి యేసయ్యా. ప్రతి బిడ్డ హృదయాంతరంగాలు తాకబడును గాక, నూతన కార్యము జరుగును గాక, అది ఇప్పుడే మార్చును గాక. అతి కార్యాలు విశేషముగా నాయనా ఈ మోరియా నాయనా అయా పర్వత సంఘములు నా ప్రభువా మీరు జరిగిస్తున్నందుకు నాయనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసును దాసురాలను అయా మీ హస్తాలకు అప్పగిస్తూ నాయన కూడి వచ్చిన నాయన యూపీఎఫ్ బృందాన్ని ఆదరణ ఆయన అధ్యయన బృందాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ సకల మహిమను మీకు ఆరోపిస్తూ నాయన ఈ సమయం అంతటిని మీ పాదాలకు సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. చక్కటి ఆరాధన జరిగించినటువంటి రెవరెండ్ రమేష్ అయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఈ సమయమున ఈ కార్యక్రమము మనం మాత్రమే కాదు, అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వీక్షిస్తున్నారు. లైవ్ ద్వారా అనేక మంది ఈ కార్యక్రమంలో దేవుని మహిమపరుస్తున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు మీకు అందరికి కనిపిస్తున్నారు. ఇందులో ఎవ్వరు చిన్నవారు గారు.
ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా భూమిని తలక్రిందులు చేసేటువంటి గొప్ప గొప్ప దైవజనులు. దేవుడు ఈ రాత్రి వారందరినీ మన మధ్యలోనికి నడిపించాడు. ఒక విధంగా చెప్పాలంటే వారికి ఉన్న అనుభవంలో కానీ, వారికి ఉన్నటువంటి చదువులో కానీ, వారికి ఉన్నటువంటి పరిచర్యలో కానీ నేను చాలా చిన్నవాడిని. ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు ఈ రాత్రి మన సంఘానికి, ఈ స్థలంలో ఉన్నటువంటి మనందరికీ అనుగ్రహింపజేశాడు. గొప్ప గొప్ప దైవజనులను మన మధ్యలోనికి నడిపించారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ, ప్రయాసముతో గత రాత్రి నుండి నిన్న మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరారు దైవజనులు. వారి వారి సంఘాల నుండి, వారి వారి ప్రాంతాల నుండి. వారికి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వారికి పరిచర్య ఉంది, వారికి కుటుంబాలు ఉన్నాయి. అయినా సరే మనలను ప్రేమించి మనతో దేవుని సన్నిధిని అనుభవించడానికి, మన సంఘాన్ని బలపరచడానికి, మన ప్రాంతాన్ని బలపరచడానికి, మనమందరినీ దీవించడానికి దేవుడు వారిని ఈ స్థలంలోనికి నడిపించడానికి తన ప్రణాళికను చేసుకున్నప్పుడు మరి వారందరూ సమర్పణతో తగ్గించుకొని మన మధ్యలోనికి రావడం జరిగింది. అందును బట్టి అధ్యయన బృందం అంతటికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగానే దైవజనులు ఆచార్య రవిప్రసాద్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాత్రి మన మధ్యన మనతో ఇద్దరు దైవజనులు దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. వారిలో మొట్టమొదటిగా రెవరెండ్ పృథ్వీరాజ్ అయ్య గారు ఉన్నారు. వారిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వారు మనకు అందిస్తారు. ఆ తర్వాత రెవరెండ్ పరిశుద్ధరావు అయ్య గారు ఉన్నారు. వారు అసలు ఎక్కడ కూడా ఖాళీగా ఉండరు. గుంటూరు ప్రాంతంలో ఎక్కడ చూసినా వారి బొమ్మలే కనపడతా ఉంటాయి పోస్టర్స్లలో. అనేక విధాలుగా దేవుడు వారిని వాడుకుంటున్నారు. వాక్యం మాత్రమే కాదు కానీ వారు చక్కటి పాటలు పాడగలరు. రాగము తాళము తెలిసినటువంటి అనుభవము కలిగినటువంటి అనుభవశాలి కనుక వారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత బాలశౌర్య గారు ఉన్నారు. వారు కూడా దేవుని వర్తమానం మనకు అందిస్తారు. ఈ సమయమున రెవరెండ్ పృథ్వీరాజ్ అయ్య గారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరూ గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందమ్మా. గట్టిగా అన్నాను. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ ప్రభుపేట అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క అధ్యయనం అనే కార్యక్రమాన్ని నిమిత్తమై ఖమ్మం రావడం జరిగింది. ఉదయకాలం దేవుని సేవకులతో అధ్యయనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈ సాయంకాలం మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అయితే మమ్మల్ని అందరినీ ఈ రీతిగా మన మధ్యలో ఆచార్య పిబి రవిప్రసాద్ అన్న గారు ఉన్నారు. వారికి వేదిక మీద వస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించారు. సో కాబట్టి మేమందరం ఇక్కడ రావడానికి, ఈ రీతిగా ఈ సాయంకాలపు సభను ఏర్పాటు చేయడానికి, ఈ అధ్యయనానికి రూపకర్త, మరి ఈ అధ్యయనానికి దార్శికులు మా ప్రియులు, మా అన్నగారు ఆచార్య పిబి రవిప్రసాద్ అన్నగారు. వారు రూపకల్పనతో, వారి దర్శనంతోనే మేము ఈ ఖమ్మం వచ్చాము ఈ ప్రాంతానికి. సో సేవకులందరూ కూడా ఇక్కడ చేరొచ్చిన సేవకులందరూ వచ్చాం. మాకు చాలా చక్కని ఆహ్వానాన్ని పలికి చక్కని ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి ధర్మరాజు పాస్టర్ గారికి, అదేవిధంగా మోరియా టెంపుల్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. చాలా ప్రేమతో చూసుకున్నారు అందరూ కూడా. అందుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రైట్గా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను పంచుకుందాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనం విందాం. ఈ సమయం మనందరం కూడా థ్యాంక్స్ గివింగ్, ప్రాముఖ్యంగా మనందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే టైం ఇది. ఎందుకంటే 2021వ సంవత్సరాన్ని మనం చూస్తామని ఎన్నడూ ఎప్పుడు కూడా అనుకోలేదు. సో కాబట్టి దీని ఎడల మనందరం కూడా కృతజ్ఞతా భావం కలిగిన వారంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. చాలామంది అంటుంటారు కదా, దేవుడు నాకు ఏం చేశాడండి కృతజ్ఞత చెప్పడానికి? ఏమి ఇచ్చాడు? నాకు పొలం ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? పిల్లల్ని ఇచ్చాడా?
ఉద్యోగం ఇచ్చాడా, దేవుడు ఏమి ఇచ్చాడని నేను కృతజ్ఞతలు చెల్లించాలి అని చాలామంది అంటుంటారు. దొంగోడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, రాత్రి మీ గొంతు మీద కత్తి పెట్టి ఇంట్లో ఉన్న బంగారం ఇస్తావా పేక కొయ్యమంటావా అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? అయ్యా బీరువాలో ఉన్న బంగారమే కాదు, కిచెన్లో కూడా పోపుల డబ్బాల్లో డబ్బులు దాసాను, అవి కూడా తీసుకెళ్ళి అంటారు. అంతే కదా? అప్పుడు తెలుస్తుంది దేని విలువ. బంగారం కంటే, ధనం కంటే, అన్నిటికంటే ప్రాణం విలువ. నిజంగా ఈ 2020ని దాటింపజేసి 2020లో దేవుడు మనల్ని ప్రాణాలతో సజీవులుగా నింపినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కొత్త సంవత్సరంలో మరి అధ్యయనం తరపున ఇది మొదటి కూడిక. ఉదయకాలం దేవుని సేవకులతో జరిగింది. మళ్ళా ఈ సాయంకాలం ఈ సువార్త సభను ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం, ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్ధరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయలో గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినది. రైట్, ఇక్కడ ప్రవచనం, ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో రాకమునుపే ప్రవక్త అయిన యెషయా ఒక ప్రాంతాన్ని గురించి గొప్ప ప్రవచనం చెప్తున్నాడు. ఆ ప్రాంతం పేరే గలిలయ. ఏ ప్రాంతం అన్నది? గలిలయ. ఈ గలిలయ గురించి ఒక గొప్ప ప్రవచన వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ఏంటంటే, యోర్దాను అద్ధరిని అన్యజనులు నివసించే గలిలయ ప్రదేశాన్ని నేను మహిమ కలిగిన ప్రదేశంగా మార్చబోతున్నాను. చీకటిలో నడుచు ఆ ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూడబోతున్నారు. ఆ చీకటమయమైనటువంటి ప్రాంతాలు వెలుగుమయముగా మారబోతున్నాయి. మరణ ఛాయలో ఉన్న వారందరూ కూడా జీవములోనికి ప్రవేశించబోతున్నారు. అనారోగ్యములో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యములోనికి ప్రవేశించబోతున్నారు. ఏంటి అసలు గలిలయకు ఏం జరిగింది? గలిలయలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? భక్తుడు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని గురించి ఇటువంటి ప్రవచన వాక్యాలు పలకవలసినటువంటి మాట ఏమిటి? మన క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనము ధ్యానిస్తుంటే యేసు ప్రభువారు సంచరించిన ప్రదేశాలు కానీ, ఆయన సేవ చేసిన ప్రదేశాలు కానీ, ఆయన సువార్తను ప్రకటించిన ప్రదేశాలు కానీ అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు ఎక్కువ శాతం ఆయన చేసినటువంటి పరిచర్య అంతా కూడా గలిలయలోనే ఆయన ఎన్నుకున్నాడు. ఏంటి గలిలయకు ఉన్నటువంటి ప్రత్యేకత? గలిలయలో దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యత ఏంటి అనేది ఈరోజు కొన్ని నిమిషాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు ఈ గలిలయ యొక్క పుట్టు పూర్వత్వాలు ఒక్కసారి మనం గమనిస్తే, సొలొమోను మహారాజు ఒక గొప్ప ఆలయాన్ని కడుతున్నాడు. ఆలయాన్ని కడుతున్నప్పుడు అనేక దేశ రాజులు ఏం చేశారంటే, వారికి తోచినది ఎంతో కొంత సహాయం చేసేవారు, గిఫ్ట్గా ఇచ్చేవారు సొలొమోనుకు, దేవాలయానికి. అలాగే హీరాము రాజు ఏం చేశాడంటే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు, ఒక మంచి బహుమానాలు ఇచ్చాడు, ఆలయానికి కావలసినటువంటి సామాగ్రి ఇచ్చాడు. రాజులు కదండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఆ ఇచ్చినటువంటి బహుమానానికి ప్రతిగా హీరాము రాజుకు సొలొమోను తన రాజ్యంలో ఒక భాగాన్ని రాసిచ్చాడు. సహజంగా రాజులు అదే చేస్తారు కదా. ఏదైనా మేలు జరిగిందనుకోండి, ఏదైనా ప్రజల దగ్గర నుంచి, ఒక రాజు దగ్గర నుంచి ఏదైనా అద్భుతం జరిగితే, ఏదైనా మంచి చేస్తే చేసే పని ఏంటంటే తన రాజ్యంలో ఎంతో భాగాన్ని రాసివ్వడం, ఆ రాజ్యంలో ఎంతో భాగాన్ని వారికి ఇవ్వడం మనం గమనిస్తుంటాం. అలాగే హీరాము రాజుకు ఒక ప్రదేశం, 20 పట్టణాలు కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని గిఫ్ట్గా రాశాడు హీరాము రాజుకు. హీరాము రాజు చాలా సంతోషించాడు, ఆనందంగా పరిగెత్తాడు. పరిగెత్తి చూడగానే ఆ ప్రాంతాలన్నీ కూడా ఎలాంటివంట? నిష్ప్రయోజనమైనవి, అంటే దేనికి పనికి రానటువంటివి అని రాయబడి ఉంది. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం ఆ భాగాన్ని చూసినట్లయితే, హీరాము ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతమంతా పరిశీలించగా
ఆ ప్రాంతానంతతో తేరి చూడగా అవి ఎందుకు పనికిరావు అంటే పంటలు పండడానికి పనికిరావు, అక్కడ నివసించడానికి సరిగా లేదు, ఒక ఆదాయం లేదు, రాజుకు ఏ విధమైనటువంటి ఇన్కమ్, ఆ దేశానికి ఏ విధమైనటువంటి ఆదాయము రానటువంటి ప్రాంతం అది. అందుకని దానికి ఒక పేరు పెట్టాడు, ఏంటంటే కాబుల్. కాబుల్ అనగా అర్థం ఏంటి? కిందన మూలపత్రికలో ఏం రాయబడింది? నిష్ప్రయోజనం అని రాయబడింది. ఏంటంట? నిష్ప్రయోజనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ప్రాంత ప్రజలు నిష్ప్రయోజనంలో ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏంటి ఎదురు చూపు అంటే, ఓకే హీరామరాజు సొలొమోను రాజు ఉన్నంతకాలం ఏదో మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నాను, ఏం బాగుపడలేదు, ఇంకొక రాజు వస్తాడులే, ఆ రాజు బాగు చేస్తాడు అని ఎదురు చూశారు. హీరాము వచ్చాడు. హీరాము రాగానే గంతులు వేశారు, అబ్బో ఈ రాజు చేతిలో పడ్డాం, ఈయన మనల్ని ఏం చేస్తాడో అని చూస్తున్నప్పుడు ఆ రాజు కూడా ఏం చేశాడంటే, దీనివల్ల మనకు ఉపయోగం లేదని దాన్ని వదిలిపెట్టి అతడు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక రాజు వచ్చాడు. వారు నిరాశ కోపంలో ఉన్నారు. ఏ రాజు వచ్చినా వారికి ఏ విధమైన ప్రతిఫలం లేదు. ఏ రాజు వచ్చినా వారి జీవితాలు బాగులేదు. ఏ రాజు వచ్చినా వారి జీవితాలు ఫలభరితంగా లేవు. నశించిపోతున్న అనుభవంలో, చీకటి అనుభవంలో, అదేవిధంగా మరణ ఛాయలోనే వారు కూర్చున్నారు. ఒకరోజు ఒక ప్రవక్త వచ్చాడు, యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, గలిలయ ప్రజలారా, గలిలయలో ఉన్నటువంటి ప్రాంతపు ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త ప్రకటిస్తున్నాను. ఏంటి శుభవార్త అంటే, రాబోయే రోజుల్లో మీ జీవితాలు మారబోతున్నాయి, మీ బ్రతుకులు మారబోతున్నాయి, ఒక గొప్ప రాజు రాబోతున్నాడు అంటే వాళ్ళు ఆశ శిఖరించింది. నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఆ రాజు వస్తాడు, ఎవరు ఆ రాజు అని ఎదురు చూడగా ఒకానొక దినాన్ని వారి జీవితాలు మార్చే రారాజు వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి రోజులు 33.5 సంవత్సరాల కాలం. ఆయన 30 సంవత్సరాల కాలం ఆయన ఒక మామూలుగా తన యొక్క జీవనాన్ని కొనసాగించిన తర్వాత 3.5 సంవత్సరాల జీవితాన్ని, ఈ 33.5 సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాల తన జీవిత కాలాన్ని సేవ కొరకు తన సమర్పణ చేసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి సాతాను శోత శోధించబడిన తర్వాత ఆయన మొదటి అడుగు ఎటువైపు వెళ్ళిందో తెలుసా? ఆ దినాన్ని యెషయా ప్రవచించిన ప్రవచనం, 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో 1-2 వచనాల్లో ప్రవచించిన ప్రవచనం నెరవేరబోతుంది. ఆ అడుగు ఎక్కడికి బయలుదేరిందంటే, ఆ అడుగు ఎక్కడికి వెళుతుందంటే, మరణ ఛాయలో నిరాశలో కూర్చున్నటువంటి ఆ గలిలయలోనికి అడుగు బయలుదేరింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి నిరీక్షణ వ్యర్థము కాలేదు, వారి ప్రార్థన వ్యర్థము కాలేదు, వారు దేవుని యందు ఉంచినటువంటి ఆశ వ్యర్థము కాలేదు. గత కాలం 2020 సంవత్సరం నీ జీవితంలో అనేకమైన ప్రార్థనలు చేస్తావు, అనేక రకాలుగా నిరీక్షణ కలిగి ఉన్నావు, అనేక విధాలుగా దేవుని ఎదుట ఎదురు చూస్తావు. ఇంకా లేదు ప్రతిఫలం అనుకుంటున్నావేమో, ఇక నా జీవితంలో ఈ నిరాశలోనే ఉండాలా, ఇంకా నా జీవితం ఈ చీకటిలోనే ఉండాలా అనుకుంటున్నావేమో. ప్రవచనం ఎప్పుడు కూడా ఆగిపోదు, దీవెన ఎప్పుడు కూడా ఆగిపోదు, వాగ్దానం ఎప్పుడు కూడా ఆగిపోదు. ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, నా మాట ఎన్నడను గతించదు. ప్రవచనము నెరవేరే కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట నీ జీవితంలో రూఢిపరిచే కాలం వచ్చింది. అడుగు మొదలయ్యింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ అడుగు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఒక్కసారి మనం చూద్దాం. మొదటి అడుగు ఎక్కడికి వెళ్ళిందంటే 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున చాలండి. ఎక్కడికి వెళ్ళాడట ఆయన? గలిలయలో. ఏ ఊరికి వెళ్ళాడు? కానా అనే ఊరు. ఈ గలిలయ అనేది మన మానవ జీవన హృదయశీలం, లేకపోతే మన జీవితాన్ని సాదృశ్యంగా చూపిస్తుంది. ఈరోజు బైబిల్ గ్రంథం నా జీవితాన్ని, నీ జీవితాన్ని ఒక సాదృశ్యంగా చూపిస్తుంది. ప్రభువారు ఆయన మొదటి అడుగు గలిలయలోనికి వెళ్ళిన తర్వాత, మనం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది, తొలి అడుగు గలిలయలోనికి వేసినట్లుగా. రైట్. ఇక్కడ నీకు చూపించే విషయం ఏంటంటే, ఆయన మొదటి సూచక క్రియ తనకు తనుగా దైవ కుమారుడుగా నిరూపించుకోవడానికి. యేసుక్రీస్తు ఈ లోకంలో మెస్సయ్యగా వచ్చాడు, ఆయన పాపుల రక్షకుడుగా వచ్చాడు,
ఆయన పాపములన్నీ తీయడానికి వచ్చాడు. ఆయన తనకు తాను నిరూపించుకునే ఒక సమయం వచ్చింది. మొదటి అద్భుతమైన ఆశ్చర్యక్రియ క్రియ చేయడానికి ఆయన అడుగు ఎక్కడికి వెళ్ళిందట? గలిలయలో ఉన్నటువంటి కానా ఊరు. అంటే అప్పుడు గలిలయ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఎగ్జాంపుల్ కానాను ఊరే. కానాను ఊరిలో ఆ ఇంటి యజమానుడు, ఆ ప్రధాని, ఆ ఇంటి పెద్ద ఏం చేశాడంటే, పాపం పెళ్ళికి అందరినీ పిలుచుకున్నాడు. కానీ అక్కడ అందరికీ ఇవ్వగలిగినంత స్తోమత వారికి లేదు, ఆ పరిస్థితులు వాళ్ళకి లేవు. అందుకే మధ్యలోనే ద్రాక్షారసం అయిపోయింది, మధ్యలోనే విందైపోయింది. ఇదేదో ఈ వ్యక్తి జీవితంలో వచ్చిన సంభవమే కాదు, ఇలాంటి ఎన్నో వారి జీవితంలో అనుభవించారు. అక్కర, కొరత, అవమానాలు, నిందలు చాలా చిన్నవి కాదు. ఇది వివరించుకోవాలంటే చిన్న విషయం కాదు. అన్ని రకాలమైనటువంటి సమస్యలు ఆ పెండ్లి విందులో ఉన్నాయి, ఆ పెళ్లిలో ఉన్నాయి. అయితే యేసు ప్రభువారు ఆయన అద్భుత క్రియ చేయడానికి అప్పటికి చాలా ప్రదేశాలు ఉన్నాయని వెళ్ళడానికి. అప్పటికి మత కేంద్రం జెరూసలేం. ఆయన మొదటి సూచక్రియ చేయాలనుకుంటే, ప్రపంచమంతా తెలుసుకోవాలంటే ఆయన మొదటి సూచక్రియ ఎక్కడ చేయొచ్చో తెలుసా? జెరూసలేంలో చేయాలి. లేదు, ఆయన జెరూసలేమును ఎన్నుకోలే. రెండవది, రాజకీయ మహానగరం రోమ్. రాజకీయము పుట్టినిల్లు రోమ్. అసలు రాజకీయం వచ్చింది, రాజకీయం నేర్చుకున్నదే రోమ్. అలాంటి రోమ్ నగరంలోనికి వెళ్ళి ఆయన మొదట సూచక్రియ చేయలేదు. ధార్మిక కేంద్రం, వ్యాపార కేంద్రం అప్పుడు లేదనిసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన మొదట సూచక్రియ చేయలేదు. ఫస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఏదైనా చూడండి, మొదటి పుట్టినరోజు ఎలా చేసుకుంటారు పిల్లలు? చాలామంది గ్రాండ్గా చేసుకుంటుంటారు. మొదటి సంపాదన, మొదటి శాలరీ, ఇలాంటి ఒక ప్రత్యేకత ఉంటాయి. మొదటిది అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. యేసు ప్రభువారు చేసే మొదటి సూచక్రియ ఆయన యెరూషలేమును ఎన్నుకోలేదు, రోమును ఎన్నుకోలేదు, ఏథెన్స్ని ఎన్నుకోలేదు, ఏమి ఎన్నుకోలేదు. కానీ ఎక్కడో మరణ ఛాయలో చీకటిలో నలిగిపోతున్నటువంటి గలిలయలోనికి వెళ్ళి ఆయన కానా అనే ఊరిలోనికి అడుగుపెట్టి అక్కడున్న కొరతను తీర్చి వారి జీవితాల్లో ఆనందాన్ని కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకున్నారు, మేము అనేక రోజులుగా ఎదురు చూస్తున్నాం, హీరాము చేతులకు వెళ్ళి నాటి నుంచి కూడా మా జీవితాలు ఎవరో బాగు చేస్తారు, ఏదో ప్రభుత్వం వస్తుంది, ఏదో రాజు వస్తాడన్నాడు. కానీ రారాజు యేసయ్యే, ఆ రాజు యేసయ్యని మేము గుర్తెరగలేకపోయామే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ఏ అవసరాలున్నా, ఏ అక్కరలున్నా సమస్తమును కూడా దేవుడు మన జీవితంలో చేయగలడు. అని ఒక్కొక్కసారి నేను పనికిరాని వాళ్ళము, నా వల్ల ఏమి కాదు, నేను నిష్ప్రయోజనము అని చాలాసార్లు మనకు మనమే సమర్థించుకుని ఏం చేస్తామంటే అట్టడుగులో అనగారిపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా బలహీనులు దేవుడు ఎన్నుకుంటారు, నిస్సారమైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, లేమిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. సో కాబట్టి నీ జీవితాన్ని కూడా ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు, నా వల్ల ఏ ప్రయోజనం లేదు, నా వల్ల ఎటువంటి ప్రయోజనం ఈ భూమికి లేదు, ఏ ప్రజలకు లేదు, నీ బ్రతకడమే వేస్ట్ అని చాలాసార్లు నువ్వు అనుకుంటుంటావేమో. లేదు, దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి, దేవుడు నిన్ను పిలుచుకోవడానికి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఏదో ఒక కారణం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కారణము లేకుండా నిన్ను పిలుచుకోలేదు. దేవుని కారణము లేకుండా ఈ సంఘంలో దేవుడు నిన్ను పెట్టుకోలేదు. కారణము లేకుండా ఈ సంఘంలో సభ్యుడిగా, ఈ మోరియా టెంపుల్లో ఒక సభ్యునిగా దేవుడు నిన్ను నిలబెట్టుకోలేదు. ఇంగ్లాండ్ దేశంలో ఒక మిషనరీ మన భారతదేశానికి వచ్చింది. ఆమె చిన్నప్పుడు పుట్టిగానే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ నీలపు కళ్ళు ఉంటాయి, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. నీలపు కళ్ళు ఉంటాయి వాళ్ళకి, బ్లూ ఐస్ ఉండడం వల్ల చాలా చక్కగా ఉంటారు వాళ్ళు. కానీ ఆ చిన్న పాపకు మాత్రం పుట్టిన వెంటనే బ్రౌన్ ఐస్ వచ్చినాయి. ఈ బ్రౌన్ ఐస్ రాగానే చాలా బాధపడింది. మంచి భయభక్తులు కలిగినటువంటి సహోదరి ఆమె యేసు ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు ఎందుకు బ్రౌన్ ఐస్ ఇచ్చావు, నాకు బ్లూ ఐస్ కావాలి, అలా మార్చు ప్రభు అని రోజు ప్రార్థన చేస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, రోజు ప్రార్థన చేస్తుంది. కానీ ఆమె ప్రార్థనలు ఫలించలా. దేవుడు మారుస్తాడా? మార్చలా, అలా ఉండిపోయి పోన్లే ఈ దేవుని చిత్తం అనుకుంటా అని తనకు తను సమర్థించుకుంది. సో తన యవ్వన కాలంకి వచ్చిన తర్వాత తనకు పిలుపు వచ్చింది మిషనరీగా. మన భారతదేశం కలకత్తా ప్రాంతానికి వచ్చింది.
రాగానే ఆ మిషన్లో తను చేయవలసిన పని ఏంటంటే ఆ కలకత్తా ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి పిల్లలను, అనాథులను, అభాగ్యులను, వికలాంగులను వీళ్ళందరినీ కూడా చేర్చుకుని ఒక చోట తీసుకొచ్చి వారికి వైద్య సదుపాయం అన్నీ కూడా చేసి ఆ తర్వాత వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం, ఇది వారు చేసే పని. ఆ రీతిగా ఈమె కొన్ని హిందూ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనాథులను, చిన్న చిన్న పిల్లలను అందరినీ కూడా చేర్చుకునేది. అయితే ఈమె వెళ్ళేటప్పుడు ఏం చేసేదంటే ఆ దేశపు వస్త్రాధరణ కాకుండా మన భారతదేశపు సాంప్రదాయాలు చక్కగా చీరగట్టుకుని ఆ దేవాలయంలోనికి వెళ్ళగానే అక్కడున్న బ్రాహ్మణ స్త్రీలందరూ ఈ మిషనరీని చూసి అచ్చం ఆమె కళ్ళును బట్టి, ఆమె కట్టుకున్న సారీని బట్టి ఒక బ్రాహ్మణ స్త్రీలాగే కనబడింది. ఆమెతో స్నేహం చేయడం ప్రారంభించారు. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఈమె వీళ్ళతో మాట్లాడడం, ఈ రకమైన స్నేహభావం కలిగిన తర్వాత ఆ స్త్రీ, ఆ మిషనరీ ఆ బ్రాహ్మణ స్త్రీలకు దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత 100 కుటుంబాలు యేసు ప్రభువుని స్వీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకుందట, దేవుడు ఈ బ్రౌన్ ఐస్ నా చిన్నప్పుడు ఎందుకు ఇచ్చాడా అని నేను బాధపడ్డాను, చాలాసార్లు నేను ప్రార్థన చేశాను ఉండకూడదని, కానీ ఈ బ్రౌన్ ఐస్ నాకు ఇవ్వడానికి కారణం ఇదా? నా జీవితంలో ఈ శోధన ఇవ్వడానికి, నా జీవితంలో ఈ బాధ ఇవ్వడానికి, నా జీవితంలో ఈ లోపం ఇవ్వడానికి ఒక కారణం ఏదో ఉంటుంది. సో ఈ భారతదేశానికి దేవుడు నన్ను నడిపించి ఈ బ్రాహ్మణ స్త్రీలు యేసు ప్రభువు దగ్గర నడిపించే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడని చాలా ఆనందపడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనుకోవచ్చు, నాకు ఎందుకు ఈ తల్లిదండ్రులు ఇచ్చారు, నేనెందుకు ఇలా పుట్టాను, నేనెందుకు ఈ ప్రాంతంలో, నేను అమెరికాలో పుట్టుంటే బాగుండేది, ధనవంతుల ఇంట్లో పుట్టుంటే బాగుంటుంది, నేను అందంగా పుట్టుంటే బాగుండేది, ఎర్రగా పుట్టుంటే బాగుండేది, రకరకాల. లేదు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతృప్తి పొందు. తద్వారా దేవుడు ఏదో ఒక కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిస్సారమైన దానివి కాదు, నిష్ప్రయోజనమైన దానివి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, 2వ అడుగు యేసు ప్రభువారు 2వ అడుగు ఎక్కడికి వేశారో తెలుసా? 2వ సూచక్రియ మనం చూద్దాం. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం. చాలండి. ఇక్కడ 2వ మాట చూసినట్లయితే 2వ సూచక క్రియ, 2వ అద్భుతం ఎక్కడ చేశారో తెలిసే యేసు ప్రభువారు? కపెర్నహూము. వినాలి, అందరూ శ్రద్ధగా వినాలి. రైట్, ఏ ఊర్లట? కపెర్నహూము. ఈ కపెర్నహూము కూడా ఎక్కడుంది? గలిలయలోనే ఉంది. ఎక్కడుంది? గలిలయలో ఉంది. అసలు అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ఎవరి కుమారుడికి బాగలేదట? ఇప్పుడు మన మినిస్టర్ గారు అబ్బాయికి బాగాలేదనుకోండి, అయ్యో బాగోలేదని ఇంట్లో కూర్చుంటాడు. ఆయన ఏం చేస్తాడు? కావాలంటే హాస్పిటల్ ఇంటికి తెప్పించుకుంటాడు, అమెరికా తీసుకెళ్తాడు. ఆయనకి స్తోమత ఉంది, ఆ శక్తి ఉంది, ఆ ధనం ఉంది, అధికారం ఉంది. అంటే ఇక్కడ ప్రధాని కుమారుడు బాగాలేదు అనేక రోజుల నుంచి. అంటే ఇది ధనముతోనూ హోదాతోనూ పోయే అనారోగ్యం కాదు ఇది. సో అలాంటి పరిస్థితుల మధ్య వారు నలిగిపోతుండేవారు. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళి, కపెర్నహూముకి వెళ్ళి ఆ ప్రధాని కుమారుని బాగు చేసి అక్కడ అనేక రోజులుగా అనారోగ్యముతో కుమిలిపోతున్నటువంటి వారి జీవితాల్లో నూతన నిరీక్షణ దేవుడు వారికి అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అదంతా నిస్సారమైనది, దాని నీళ్ళు కూడా సరిగ్గా బాగుండేవి కదట. దాని ద్వారా అనేకమైన అనారోగ్యాలు వచ్చాయి. కొన్ని ప్రాంతాలు చూడండి, కొన్ని నీళ్ళు ఏం చేస్తాయంటే ఎముకలను పాడు చేస్తుంటాయి, శరీరాన్ని పాడు చేస్తుంటాయి, అనారోగ్యాలు తీసుకొస్తుంటాయి. సో అటువంటి అనారోగ్య పరిస్థితుల మధ్య దేవుడు వారిని సంపూర్ణంగా స్వస్థపరిచినట్టు రాయబడింది. ఇంకా మనము 54వ వచనంలో చూసినట్లయితే, అదే 4వ అధ్యాయము 54వ వచనం. రెండవ సూచక క్రియ. ఇదేనో సూచక్రియట? 2వ సూచక క్రియ. ఈ గలిలయ అనే పట్టణం మొత్తం, అంటే ఈ గలిలయ అనే ప్రాంతం సుమారు 60 మైళ్ళ పొడవు, 25 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి ప్రాంతం. ఇందులో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కాబట్టి ఒక్కసారి మీరు బైబిల్ అంతా మూసి వెనకాల ఒక పేజ్ తీయండి.
ఇక్కడ మ్యాప్లు ఉంటాయి మనకి. బైబిల్లో మ్యాప్లు ఎప్పుడు చూడంగా మనం ఒకసారి మ్యాప్ చూద్దాం. ఒక పేజీ తీయగానే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉందా, కనబడిందా? అందులో గలిలయ అనే ఒక మాట కనబడిందా? గలిలయ అనే పెద్ద అక్షరాలు కనబడిందా? చూడండి అక్కడ ఏమున్నాయి కిందన ప్రదేశాలు ఒకసారి చూద్దాం. కొరజీను, కపెర్నహూము, మగ్దల, కానా, తిబేరియా, నజరేతు, నాయిన్. ఒకసారి నాయిన్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. లూకాసు వార్త ఒకసారి చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, చదవవసరం లేదు, నేను ఆ వాక్యం యొక్క వివరణ చెప్తాను. ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, చనిపోయిన తర్వాత పాడి మీద వేసుకుని వస్తున్నారు. పాడి మీద వేసుకొస్తున్నప్పుడు అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పాడి కూడా వస్తున్నారు. కారణం ఏంటంటే, ఆ ఊరిలో అకాల మరణాలు. ఏ మరణాలు? అకాల మరణాలు. ఆల్రెడీ ఈమె విధవరాలు. ఆ ప్రాంతంలో ఒక చరిత్ర ఉందట. దగ్గర 90 మంది, ఆ చరిత్ర ఏంటంటే 90 మంది యవనస్తులు అకాల మరణాలు పొంది ఉన్నారు అనే మాట కూడా అక్కడ రాయబడుతుంది. సో ఇలాంటి పరిస్థితి. సో కాబట్టి దేవుడు అక్కడ కూడా అద్భుతమైన కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. రైట్, లాస్ట్ పాయింట్ చూద్దాం. ఆఖరి పాయింట్ చూద్దాం. నజరేత్, ఆఖరిది నజరేత్. యోహాను సువార్త 7వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరొక ప్రాంతం గురించి రాయబడింది. చదవండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ అధ్యాయము 41వ వచనం. క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా. చాలు, చదవండి తర్వాత. యేసు ప్రభువు వారు నజరేతు వాడు. అందుకే సహజంగా యేసు ప్రభువు వారిని పిలిచేటప్పుడు, యేసు ప్రభువు వారి యొక్క పేరును సంబోధించేటప్పుడు సహజంగా దేనిని మనం పిలుస్తాం? నజరేయుడైన యేసు, నజరేతు వాడు. ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, నజరేతుల నుంచి ఏదైనా మంచిది రాగలదా? అంజూరుపు చెట్టు కింద కూర్చున్నటువంటి నతానీయుల్లో ఉన్నటువంటి ప్రశ్న కూడా అదే. నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? నజరేతులో నుంచి ప్రవక్త రాగలడా? సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ నజరేతు అనగా ఆ బందిపోటుల గృహం, లేదా ఆ దొంగల యొక్క గృహముగా ఆ ప్రాంతం ఉండేది. సో యేసు ప్రభువారు ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఆ ప్రాంతాలన్నిటినీ ఎలా మార్చాడో తెలుసా? సారవంతముగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎప్పుడైతే వారి ప్రాంతాల్లోనికి వెళ్ళారో, యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ప్రాంతాల్లో అడుగుపెట్టాడో, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో ఎక్కువ శాతం గలిలయ ప్రాంతం నుండి వచ్చిన వారే శిష్యులు. ఎక్కువ శాతం ఆయన అనేకమైన అద్భుతాలు, సేనా దయ్యం పెట్టిన వాడిని స్వస్థపరచడం, అదేవిధంగా ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వాదకరంగా అనేకులకు పంచివ్వడం, ఇలాంటి అద్భుతాలెన్నో ఈ ప్రాంతంలోనే దేవుడు జరిగించిన విధానం చెప్పాడు. రైట్, ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని మీ ముందు పెట్టి నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, మీ జీవితాలు కూడా అనేక సంవత్సరాలుగా, అనేక దినాలుగా, గత 2020 సంవత్సరం గత దినాలుగా ఒకవేళ నిస్సారమైన జీవితాలు ఉన్నాయేమో, నలిగిపోయిన అనుభవాలు ఉన్నావేమో, చీకటి అనుభవాలు ఉన్నావేమో, దేవుని సేవకుల ద్వారా అనేక సార్లు ఆదరించబడ్డావు, దేవుని సేవకుల ద్వారా అనేక సార్లు ప్రవచన సంబంధమైన వాక్యాన్ని నువ్వు విన్నావు. అయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడంటే ఆయనను సంపూర్ణంగా నువ్వేం చేయాలి? ఆయనను అంగీకరించాలి, ఆయనను కలిగి ఉండాలి, ఆయనలో నువ్వు జీవించాలి. యేసయ్య ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగులు వేశాడో వారి జీవితాలు మారిపోయాయి, వారి ప్రాంతాలు మారిపోయాయి. అలాగే నీ జీవితాలు, నీ కుటుంబాలు, నీ బిడ్డల భవిష్యత్తు కూడా మారునుగాక. అటువంటి దీవులతో దేవుడు నింపునుగాక. దేవుడి మాటలు మన విడికిల్లో, మన కుటుంబ జీవితాలు, మన పరిచయలో దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. మరొకసారి మరి మంచి అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారు ప్రత్యేకంగా, ధర్మరాజు గారికి ప్రత్యేక వందనాలు. మరి ఈ రీతిగా మేము ఈ అధ్యయనం ద్వారా ఈ ప్రాంతానికి రావడానికి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన మా అన్నగారు
రవిప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా మాతో ఉన్నటువంటి టీం బాలసౌరి గారు ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు కోర్ కమిటీ పరిశుద్ధరావు గారికి, రాజశేఖర్ గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదామా? వాస్తవానికి ఈ రాత్రి దైవజనులు పృథ్వీరాజయ్య గారు ఇచ్చిన అమూల్యమైన సందేశం గలిలయ ప్రాంతం లాంటిదే ఈ ప్రాంతం. గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల బ్రతుకులు ఎలా ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. కష్టాలలో, అవమానాలలో, అప్పుల బాధలో, అసమాధానాలలో, అనారోగ్యాలతో కూడుకున్న పరిస్థితులు ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్నటువంటి వారి అనేక మంది జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్నాయి. కనుక వారి ప్రార్థనను బట్టి దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకొని అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యగారు కేవలము గుంటూరులో మాత్రమే కాదు, దేశ విదేశాలలో వాడబడుచున్నారు. గొప్ప దైవజనులు. మరి మన మధ్యలోనికి దేవుని సందేశాన్ని తీసుకొని రావడం, ఈ రాత్రి గలిలయ ప్రాంతంలో దేవుడు ఎలాంటి సూచక్రియలు, అద్భుతాలు జరిగించి వారి జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారో, మన జీవితాలు అలాంటి ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యయన కమిటీ ద్వారా మనకు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. సమయమున పరిశుద్ధరావయ్య గారు ఉన్నారు. రెవరెండ్ పరిశుద్ధరావయ్య గారు, వారు చక్కటి దాన గాంధర్వుడు, గాయకులు. మనం పాడే ప్రతి పాటకు రాగము, తాళము, పల్లవి ఉంటుంది. అది ఏ పాట అయినా సరే, అది ఏ రాగమో ఏ తాళమో చెప్పగలిగిన గాన గాంధర్వుడు రెవరెండ్ పరిశుద్ధరావయ్య గారు. గట్టిగా చప్పట్లు పెట్టి వారిని ఆహ్వానించుదాం. వారు చక్కటి పాట పాడుచుండగా మనమందరం దేవుని మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేసేద స్తోత్రం, నేను చేసేద స్తోత్రం, యెహోవా దేవా జగతిలో దేవా నీ నామగానం అనే కీర్తన. చాలా పాత పాట ఇది. పాట పాడుతున్నాం. ఈ పాట తెలుసమ్మా మీకు? తెలియదు. ఏది పాడమంట? పోనీ మీకు తెలిసిన పాట పాడతా అని చెప్దాం. హోసన్న పాట పాడదాం. మళ్ళీ సియోనులో స్థిరమైన పునాదిని అందరూ పాడతారు. అది పాడతానైతే. సియోనులో స్థిరమైన పునాదిని మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ పాట పాడుతున్నాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతుల
కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది అవకాశం ఇచ్చిన ధర్మరాజయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. గాన గంధర్వుడు రెవరెండ్ పరిశుద్ధరామయ్య గారు చక్కటి పాట ద్వారా దేవుణ్ణి మనం మహిమపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.